గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పీవీకి భారత రత్న, భారత గతిని మార్చిన సంస్కర్తకు దేశ అత్యున్నత పురస్కారం. కేంద్రం ప్రకటనతో సగర్వంగా ఉప్పొంగిన తెలంగాణ గుండె. దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించిన పివి నరసింహారావు ఆర్థికం నుంచి అణుశక్తి దాకా పాలనపై చెరగని ముద్ర వేశారాయన. ఆయనతో పాటుగా చరణ్ సింగ్, స్వామినాథన్లకు కూడా భారతరత్న ప్రకటించింది కేంద్రం. అన్నదాత ఆత్మబంధువు చౌదరి, హరిత పితామహుడు ఎంఎస్, గొప్ప రాజనీతిజ్ఞుడు పీవీజీ అంటూ కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక ప్రధాని మోడీకి కేసీఆర్ థ్యాంక్స్ చెప్పారు. పీవీకి భారతరత్న ప్రకటనపై హర్షం. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ను ఆమోదించినందుకు ధన్యవాదాలు. పీవీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సన్నిహితులతో తలుచుకున్న కేసీఆర్, మోడీ తగిన న్యాయం చేశారని ఆయన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక ఓటుకు నోటు కేసు, రేవంత్కు సుప్రీం నోటీసు. నిందితుడైపడి ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా తనకు అనుకూలమైన అధికారులను నియమించుకోవచ్చు. గతంలోనే పోలీసు అధికారులను తీవ్రంగా బెదిరించారు. తనపై 88 క్రిమినల్ కేసులున్నాయని ఆయనే ప్రకటించారు. అందువల్ల కేసును భోపాల్ కోర్టుకు బదిలీ చేయండి. సర్వోన్నత న్యాయస్థానంలో బీఆర్ఎస్ నేతల పిటిషన్ 4 వారాల్లో కౌంటర్ వేయాలని ధర్మాసనం ఆదేశం. కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తా, గత ఆనవాళ్లు ఏ ఒక్కటి లేకుండా చేస్తా, కనిపించకుండా చేసే జిమ్మేదారి నాది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. దీని పట్ల తెలంగాణ సమాజం విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ గుర్తులు చెరిపేయడం ఏంటి, గత ఆనవాళ్లు ఒక్కటి కూడా లేకుండా చేయడం అంటే ఏం చేస్తారో అంటూ ప్రజల్లో ఒక విస్మయం వ్యక్తమవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకే చిహ్నాల్లో మార్పు. 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు వేస్తున్నాం. ఫ్రీ బస్తో పెరిగిన దేవాలయాల ఆదాయం. జస్ట్ లైక్ దట్ ఉద్యోగాలు అట్లా భర్తీ చేయడం. విభజన చట్టంలోనే ప్రాజెక్టుల అప్పగింత. కృష్ణా ప్రాజెక్టులపై కలిసి కొట్లాడదాం. ప్రాజెక్టులపై 12న చర్చ, 13న కాళేశ్వరానికి రండి, మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. గవర్నర్ ప్రసంగంపై చర్చలో సీఎం వ్యాఖ్యలు చూడొచ్చు. కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం నీ తరం కాదు, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాలు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు, లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. హరీష్ సవాల్, రేవంత్ ఢమాల్. కాంగ్రెస్ అబద్దాలు, బీఆర్ఎస్ కౌంటర్లు. నోరు మెదపలేని సీఎం. అసెంబ్లీలో అధికార పార్టీ పచ్చి అబద్దాలు, వాస్తవాలు వివరించి ప్రశ్నించిన హరీష్ రావు. మీపై నమ్మకం లేనిది మీ పార్టీ అధిష్టానానికే. ఫిబ్రవరి పింఛన్ సరే, మరి జనవరిది ఏమైంది? రైతు బంధు 200-300 కోట్ల వద్దే ఆగిందెందుకు? ఉద్యమకారులపైకి తుపాకీతో పోయినోళ్లు మీరు. అమరులకు ఎన్నడైనా అంజలి ఘటించారా? ఎస్ఎల్బీసీ టన్నెల్ 11 కిలోమీటర్లు తవ్వినం, షరతులకు నో, అందుకే బోర్డుకు నిధులు ఇయ్యలే. ప్రాజెక్టుల అప్పగింతపై మినిట్స్ తప్పంటారా? 2 నెలలైనా సాగర్ను స్వాధీనం చేసుకోలేదు ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై చురకలంటించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే. గౌరవ సభను ఇరానీ కేఫ్తో సీఎం రేవంత్ పోల్చడంపై శాసన మండలిలో దుమారం చెలరేగింది. 30 మోసాలు, 60 అబద్దాలు, చట్టసభల్లో అబద్దాలు చెప్పడం తీవ్ర నేరం. మార్పు అంటే నెంబర్ ప్లేట్లు మార్చడమా? ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలంటూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి ప్రశ్నించారు. గ్రూప్ 4 ఫలితాలు విడుదల, త్వరలోని సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర, రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామని సీఎం మాట్లాడడం సరికాదు, అలా చేస్తే ఊరుకునేది లేదంటూ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ మాజీ పార్లమెంట్ సభ్యులు స్పష్టం చేశారు. సీఎం సారీ చెప్పాలి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన శాసనమండలిలో దుమారం. తెలంగాణ బడ్జెట్ 2.72 లక్షల కోట్లు. నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టు విక్రమార్క. గత బడ్జెట్ కంటే 20,000 కోట్లు తక్కువ. కేంద్ర గ్రాంట్లను తగ్గించే ప్రయత్నం. ఆసరా వచ్చిందో, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ. నమస్తే కథనంతో కదిలిన సర్కార్. 2 నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆశా కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నల్లగొండ సభకు భారీ ఏర్పాట్లు. సభాస్థలంలో చదును పనులు పూర్తి. నేటి నుంచి వేదిక నిర్మాణంపై దృష్టి పర్యవేక్షిస్తున్న బీఆర్ఎస్ నేతలు. ఇక పొత్తు నెల కాదనగలను. బీజేపీతో పొత్తుపై ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి వ్యాఖ్య. తన తాత చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వడంపై హర్షం. దిల్ జీత్ లియా అంటూ ప్రధాని మోడీపై ప్రశంసలు. త్వరలోనే ఎన్డీఏతో జట్టు కట్టనున్నట్టు సంకేతాలు. ఫిరాయింపు నేతలు ప్రజా తీర్పు కోరాల్సిందే. ఓటర్ల అభిష్టానికి విరుద్ధంగా వ్యవహరించరాదు. తన పార్టీకి వ్యతిరేకంగా వైఖరిని మార్చుకోరాదు. సంచలన తీర్పు వెలువరించిన కేరళ హైకోర్టు. తెలంగాణ టుడే. భారతరత్న ఫర్ తెలంగాణ బిడ్డ పీవీ. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చరణ్ సింగ్. గ్రీన్ రెవల్యూషనర్ pioneer MS Swaminathan also honored with the top civilian award. KCR calls it honor for state. Cash for vote. Supreme Court notice to CM Revanth.